హాయ్ అండి, నేను మీ పార్థసారథి. మీరు చూస్తున్నారు పార్థు టెక్ వ్లాగ్స్. ఇది పోకో M2 Pro మొబైల్కి సంబంధించిన బ్యాక్ కవర్ అనమాట. ఇది పగిలిపోయింది. ఇది ఒక గ్లాస్ కవరు, ఒరిజినల్ ఫోన్ నుంచి పగిలిపోయింది. ఈ బ్యాక్ కవర్ని ఇప్పుడు రీప్లేస్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. రీప్లేస్ చేయడానికి ముందుగా మనం ఏం చేయాలంటే ఒక షార్ప్గా ఉండే ఒక వస్తువుని తీసుకుని, అంటే బ్లేడ్ కానీ ఇంకేదైనా సరే తీసుకొని దాన్ని కట్ చేయాలన్నమాట. బ్యాక్ను ఉన్న కవర్ని కట్ చేసి అలా తీయాలి. నేను అది మీకు చూపించలేకపోయాను యాక్చువల్గా. ఇప్పుడు బ్యాక్ కవర్ని అయితే రిమూవ్ చేశాను. రిమూవ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ మన మొబైల్ చుట్టూ గమ్ అయితే అంటించి ఉంటారు అనమాట బ్యాక్ కవర్కి ఆల్రెడీ. ఆ గమ్మును మనం రిమూవ్ చేసేయాలి, ఎందుకంటే అది పాత గమ్ము కదా. దాని మీద మనం కవర్ వేయాలి అంటే మళ్ళీ అది అంటుకోదనమాట గమ్ వేసినా సరే. అందుకని ముందుగా పాత గమ్మునైతే మనం రిమూవ్ చేసేయాలి. చూడండి, ఈ వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఒక చిన్న బ్లేడ్ లాంటి పదార్థంతో కానీ లేదంటే ఏదైనా మంచి షార్ప్నర్తో మనం ఆ గమ్మును మొత్తం నీట్గా క్లీన్గా రిమూవ్ చేసేయాలన్నమాట. అలా పూర్తిగా రిమూవ్ చేసేసిన తర్వాత మనం ఒక బ్రష్ తీసుకొని మళ్ళీ క్లీన్గా బ్రష్తో తుడవాలన్నమాట. ఎందుకంటే మనం క్లీన్ చేసిన, అంటే రిమూవ్ చేసిన గమ్ ఉంటుంది కదా, ఆ గమ్ అనేది అక్కడక్కడ చిన్న చిన్న స్పాట్స్గా ఉండిపోతుంది అనమాట. దానికోసం అనేసి మనం ఒక బ్రష్తో బాగా క్లీన్గా తుడిసేయాలి. తుడిసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే కొత్త గమ్ని తీసుకొని మనం ఎక్కడెక్కడైతే రిమూవ్ చేసామో గమ్ని ఆ గమ్ మీద పూర్తిగా అప్లై చేసుకోవాలన్నమాట. చూడొచ్చు, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఏదైతే గ్లాస్ని అయితే రిమూవ్ చేస్తున్నామో ఆ రిమూవ్ చేసిన గ్లాస్ని మళ్ళీ వేయాలి అంటే చాలా ఓపికగా సహనంగా అయితే మనం చేయాలన్నమాట వర్క్. గమ్ము మాత్రం వేరే పక్కల ఎక్కడ అంటుకోకుండా ఆ గ్లాస్ ఎక్కడైతే మనం అంటించాలనుకుంటున్నామో అదే ప్లేస్లో గమ్ని అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. పూర్తిగా గమ్ని అప్లై చేసుకున్న తర్వాత మనం కొత్త గ్లాస్ని అయితే, అంటే బ్యాక్ కవర్ని అయితే తీసుకొని దాని మీద పెట్టాలన్నమాట. ఎక్కడ అటు ఇటు కాకుండా సరిసమానంగా పెట్టుకొని చెక్ చేసుకున్న తర్వాతే మనం గమ్ని గట్టిగా అంటించడానికి అయితే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఒక పక్క ఎక్కువ ఒక పక్క తక్కువ అయ్యింది అనుకోండి, ఫోన్ అనేది పాడైపోయే అవకాశం ఉంది, గ్లాస్ అనేది పాడైపోయే అవకాశం ఉంది, కరెక్ట్ ఫిట్ అయ్యే అవకాశం కూడా లేదనమాట. సో అందుకే మనం కరెక్ట్గా ఫిట్ చేసుకొని గట్టిగా అంటించుకున్న తర్వాత గమ్ము అంటుకోవడానికి, అంటే కొద్దిగా ఎక్కువసేపు ఉండడానికి మనం రబ్బర్ బ్యాండ్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం రబ్బర్ బ్యాండ్స్ పెట్టకపోతే గమ్ అనేది సరిగ్గా అంటుకోదు. సో అందుకోసం అనేది మనం రబ్బర్ బ్యాండ్స్ అనేది ఒక 5-6 రబ్బర్ బ్యాండ్స్ని ఈ విధంగా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా రబ్బర్ బ్యాండ్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా పెట్టుకున్న రబ్బర్ బ్యాండ్స్ని ఒక 2 గంటలు 3 గంటలు కనీసం ఒక 5-6 గంటలు అయినా సరే సేఫ్టీ కోసం ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా మొబైల్ బ్యాక్ కవర్ని ఎలా రీప్లేస్ చేయాలనేది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.